ప్రయాణికుల భద్రత కోసం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. సోమవారం ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలో ఆటోలకు డిజిటల్ నెంబర్ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఆటో ప్రయాణికులకు తాము ప్రయాణిస్తున్న ఆటోలకు సంబంధించి పూర్తి వివరాలను అందుబాటులో ఉంచడంతో పాటు వారి సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరడానికి భరోసా కల్పించడానికి ఈ డిజిటల్ నెంబర్లను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్య ఉద్దేశం డ్రైవర్ కి సంబంధించి పూర్తి వివరాలు, సైజ్ డిస్ప్లే బోర్డు, క్యూఆర్ కోడ్ తో కూడిన 2 స్టిక్కర్లను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. డ్రైవర్ ఓనర్ కి www.todaysafejourney.com సంబంధించి పూర్తి సమాచారం, A4 సైజ్ డిస్ప్లే కార్డ్, క్యూఆర్ కోడ్ తో 2 స్టిక్కర్లు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అలాగే ప్రయాణికులు ప్రయాణించే సమయంలో ఆటోల డ్రైవర్ కు సంబంధించి పూర్తి సమాచారంతో కూడిన క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు. భద్రత దృష్ట్యా క్యూఆర్ కోడ్ ను ఫోటో తీసుకుని ఎడల ఆటో డ్రైవర్ ఓనర్ పూర్తి వివరాలు కనబడడం జరుగుతుందన్నారు. ఓకే సార్, సర్టిఫికేట్ ఇచ్చారు. నెంబర్ 1 అందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుపతి జిల్లాలో ఈ ఆటోస్ అన్నిటికీ కూడా ఒక ఆటో డిజిటలైజేషన్లో భాగంగా వీళ్ళందరికీ కూడా ఒక డిజిటల్ నంబర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయాణికులందరికీ కూడా ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. ఆటోస్లో వెళ్ళే వాళ్ళకి ఒక భద్రత కలిగించే విధంగా, కొంత ఆటో వాళ్ళ తరపు నుంచి కూడా ఒక జవాబుదారీ పెంచే విధంగా ఈ నంబరింగ్ సిస్టము మనము అమలు చేయడానికి ఈరోజు సంకల్పించాము. సో దీంట్లో ఏమంటే ప్రధానంగా వీళ్ళకి మనము ఒక డిజిటల్ డిస్ప్లే కార్డ్ ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్, ఆ ఓనర్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. అలాగే ఆ కార్డు పైన ఈ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దానివల్ల ఏమంటే దాంట్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి, యాత్రికులకి వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫోన్లో చాలా ఫీచర్స్ రావడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్